నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ప్రవీణ. ఇవాళ ఈ వీడియోలోని సింపుల్ ఓవర్లాప్ స్కర్ట్ ఒకటి చూద్దాం. అది కూడా పిల్లలకి, చిన్న పిల్లలకి అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. వితిన్ మినిట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేయచ్చు. ముందుగా ఇలా పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. పేపర్ కటింగ్ అయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా 4 లేయర్స్ కింద ఫోల్డ్ చేశాను. చిన్నపిల్లలకి పెద్దగా మెజర్మెంట్స్తో పనే ఉండదండి. జస్ట్ హిప్ మెజర్మెంట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. లెంత్ పిల్లలకి తగ్గ మనం తీసుకున్నా సరిపోతుంది అనమాట. హిప్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత +2 ఇంచెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. సీమింగ్ అనమాట. ఇలా కాస్త ఫ్లేయర్డ్గా కూడా తీసుకోవచ్చు స్కర్ట్ని, లేదంటే పెన్సిల్ స్కర్ట్ లాగా కాస్త మనకి బాటంలో తిన్నుగా వచ్చేటట్టయినా తీసుకోవచ్చు. నేను ఇది డాల్కి మినియేచర్ మోడలే చూపిస్తున్నాను కాబట్టి పైన సపరేట్గా బెల్ట్ పట్టి ఏమీ యాడ్ చేయను. దీన్నే కాస్త ఫోల్డ్ చేస్తాను అనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇలా తీసుకుంటానంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలాగా పైన మార్క్ చేసుకున్నాను. మామూలుగా స్టిచ్ చేసేటప్పుడు పైన బెల్ట్ పట్టి సపరేట్గా యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట. కేసింగ్కి బెల్ట్ పట్టి సపరేట్గా యాడ్ చేసేటప్పుడు అయితే ఒక 1/4 ఇంచ్ సీమింగ్ పైన ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. బెల్ట్ పట్టి స్టిచ్ చేయడానికి బెల్ట్ పట్టి లెంత్ అనేది ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఫ్రంట్ ప్యానల్ లేయర్స్ వస్తాయి కాబట్టి, అంటే ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఇలా డ్రా చేసి కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొక పార్ట్ తీసుకోవాలి వేరేగాను. సేమ్ ఇలాగే కట్ చేస్తాను ఫ్యాబ్రిక్ మీద కూడా. సో ఇలా వస్తుందన్నమాట స్కర్ట్ స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు క్లాత్ మీద కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇక్కడ జీన్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందులో ఒక సమ్మరే కాబట్టి పిల్లలు ఇంకా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఫ్యాబ్రిక్ మీద ముందు బ్యాక్ ప్యానల్ ట్రేస్ చేసి కట్ చేసేస్తాను. సో కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇంకా మనకి పెన్సిల్ కట్ లాగా కావాలి అంటే ఒక 2 ఇంచెస్ లోపలికి ఇలాగా తీసేయచ్చు బాటంలోని. ఇప్పుడు దీని సాయంతో ఫ్రంట్ లేయర్స్ కట్ చేస్తాను. ఫ్రంట్ 2 లేయర్స్ ఇలా కట్ చేశాను అనమాట. ట్రేస్ చేసి అరేంజ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది స్కర్ట్ అనేది. ఇలా డెకరేటివ్ బటన్స్ ఉంటే డెకరేటివ్ బటన్స్, లేదంటే అప్లికేస్ ఉంటే ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత అటాచ్ చేసేయచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. ముందుగా ఇలాగా నేను జిగ్జాగ్ చేసేస్తున్నాను. బార్డర్స్ మినియేచర్ మోడలే కాబట్టి హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది. హెమ్మింగ్ పట్టీస్ యూస్ చేసి ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్ రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి సైడ్న స్టిచ్ ఇచ్చేయడమే. ముందుగా ఫ్రంట్ ప్యానల్ స్టిచ్ చేసి అయినా ఇలాగా మనం అటాచ్ చేయొచ్చు, అంటే జాయిన్ చేయొచ్చు అనమాట. నేను ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ 2 లేయర్స్ అటాచ్ చేసేస్తాను. చాలా ఈజీ అండి ఇలాంటి అవుట్ఫిట్స్ పిల్లలకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయడం అనేది. అయిపోయినట్టే ఆల్మోస్ట్. పైన కేసింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట.
సో ఇదనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆఫ్ ఓవర్లాప్ స్కర్ట్. కాటన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సమ్మరే కాబట్టి కిడ్స్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఈ వీడియో జస్ట్ బిగినర్స్ కోసం అని చెప్పి చేశాను అనమాట. స్టిచ్చింగ్ అంతంత మాత్రం వచ్చిన వాళ్ళు కూడా ప్రయత్నించవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.